ఎవడో నన్నే చూస్తున్నాడు. ఓకే ఎస్ నన్ను కాదులే, నా కోసం వచ్చాడనుకున్నాను. మెరిక్విన్ కోసం. చెప్పు, ఇంకేంటి విషయాలు? నా డార్లింగ్ ఈ పాటికి ఈ సైజులో ఉంటుంది. ఈ మాత్రం హైట్ ఉంటే చాలా మంది నా బంగారం, నా డార్లింగ్. వీడెవడో తేడా వల్ల ఉన్నాడు. ఎక్కడున్నావే? బొమ్మని గమనించుకుంటున్నాడు. నా డార్లింగ్ ఇదే డ్రెస్ వేసేస్తాను. దీని రేట్ ఎక్కడుంది? కరెక్ట్ చూస్తున్నా. మీది కాదు కదండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నేం చేయలేదు కదా, నీకెందుకు ఏ గొడవ అని. హలో మేడం, నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై స్టాబుల్ బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కానీ పులుసు బాగుంటుంది. ఇలాంటివన్నీ కాంప్లెక్స్ లోకి ఎందుకు రాణిస్తారు? మీరు వెళ్ళండి, మేము మాట్లాడతాం. వెళ్ళండి, నేను చూస్తాను. ఏంటమ్మా, ఏంటి ఎగస్టాల్ చేస్తున్నావు? ఏంటి బాగున్నావురా? వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చార్జీ నెంబర్ చూస్తావా? చూపించిన నీ తర్వాత మోడల్ లేదు. ఈ సూజీ ఇంజన్ రై 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 హార్స్ పవర్ ఎక్కువ. పవర్ కాదు, పవర్ ఎక్కువ. నా పడక చెప్పు. ఇలా కొడితే నరాలు కనపడతాయి. ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తాయి. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాడొస్తుందంట. లాగేసుకున్నారు ఇది. లేడమ్మా, వచ్చి అరగంట అయింది. ఈ వెంకటగాడు ఎక్కడా కనపట్లే. సారీ డార్లింగ్, సారీ. నువ్వని తెలియక నరం పీకేపోయింది. డబ్బు తీసుకో. థ్యాంక్స్ డార్లింగ్. నువ్వు కాఫీ తాగు డార్లింగ్. డార్లింగ్, మీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా?